హలో మై డియర్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో లాస్ట్ వీక్ నేను మా ఫ్రెండ్స్తో కలిసి మార్తల్లి వెళ్ళాను. మార్తల్లి ఎందుకు వెళ్ళానంటే అక్కడ ఈ జోన్ ఉంది. అక్కడ స్పెషల్ ఏంటంటే అక్కడ ఆడుకోవడానికి మల్టిపుల్ గేమ్స్, గో కార్టింగ్, బౌలింగ్, స్పోర్ట్స్ బార్, ఇంకా వగైరా వగైరా బోల్డ్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వీడియో నేను ఇప్పుడు మీకోసం పోస్ట్ చేస్తున్నాను. వాచ్ అండ్ ఎంజాయ్. సో ఇక్కడ ఎంట్రన్స్లో అంబియన్స్ మాత్రం అదిరిపోయింది అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో గో కార్టింగ్ రైడ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్, బెస్ట్ టైం అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికల్లా మార్తల్లిలో కళామందిర్ బ్రిడ్జ్ ఉంది కదా, సో దానికి దగ్గరలో ఉంది ఇది. ఈ జోన్ ఏరియాలో ద బెస్ట్ ఏదైనా ఉందంటే అది గో కార్టింగే. ట్రాక్స్ మాత్రం చూడటానికి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ దీని టైమింగ్ కూడా అడిగాము, 8 minutes అంట. 8 minutes లో అన్లిమిటెడ్ ల్యాప్సెస్, అంటే నీ ఇష్టం, నీ ఓపిక, ఎన్ని రౌండ్లైనా కొట్టుకోవచ్చు. సో ఈ గో కార్టింగ్ రైడ్కి వెళ్ళాలంటే మనం ఫస్ట్గా ఒక కార్డ్ రీఛార్జ్ చేయించుకోవాలి. ఇదేంటంటే ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఎంట్రన్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం కార్డ్ రీఛార్జ్ చేయించుకోవాలి. వాళ్ళు చెప్తారు ప్లాన్ ఏంటి, ఎంత అమౌంట్ లోడ్ చేసుకోవాలి కార్డ్ లోపలికి అని చెప్పేసి అని. వన్స్ అమౌంట్ అంతా పే చేసిన తర్వాత ఆ కార్డులోకి అమౌంట్ లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ దగ్గరే ఉన్న ఈ మెషిన్స్లో ఏంటంటే మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మనకు ఒక బ్యాండ్ ఇస్తారు. సో ఆ బ్యాండ్ చూపిస్తే మనని ఆ గో కార్టింగ్ ట్రాక్ దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు ఆ గో కార్టింగ్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత ఆ కార్డులో ఉన్న అమౌంట్ తోటి లోపల కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ బౌలింగ్ అని అండ్ ఎక్సెట్రా సమ్ గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ కిడ్స్ కూడా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ ఆడుకోవడానికి ఈ కార్డ్ స్వైప్ చేసుకోవచ్చు. మనీ ఉంటే మాత్రమే స్వైప్ చేయొచ్చు, లేకుంటే లేదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ డబ్బులు కడితేనే లోపలికి ఎంట్రీ అట్లా ఏం లేదు. జస్ట్ పార్కింగ్ మాత్రం తీసుకుంటారు. దాని తర్వాత లోపలికి వచ్చేసి ఆల్రెడీ ట్రాక్స్ మీద ఏదైనా గో కార్టింగ్ రైడ్ జరుగుతూ ఉంటే మనం చూడొచ్చు. అండ్ లోపలికి కూడా వెళ్ళి సరదాగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. గో కార్టింగ్తో పాటు ఇక్కడ ఒక స్పోర్ట్స్ బార్ కూడా ఉందని చెప్పాను కదా, సో ఇదే ఆ ఏరియా. సో ఇక్కడ కూల్ డ్రింక్స్ తోటి మస్తుగా హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. గో కార్టింగ్ రైడ్ బాగుంటుంది, స్పోర్ట్స్ బార్ ఉంటుంది, చిల్ అవ్వచ్చు. అయ్యి మొత్తం చెప్తున్నా కానీ దాని కాస్ట్ ఎంత అవుద్ది అని చెప్పట్లేదు అనుకుంటున్నారా? మరి అక్కడికే వస్తున్నాను. సో ఈ గో కార్టింగ్ ఏంటంటే హెడ్ 1400 పడుద్ది. దీనికి జిఎస్టీ అది ఇది కూడా కలిపేస్తారు. ఓవరాల్ గా ఒక 1400 పడుద్ది అనమాట పర్ పర్సన్ కి. అమౌంట్ కొంచెం ఎక్కువ అనిపించింది ఇక్కడ. కాకపోతే ఈ ట్రాక్స్ వాళ్ళు మెయింటైన్ చేయడం కానీ, అన్లిమిటెడ్ ల్యాప్సెస్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఒక్కసారి నువ్వు వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే 1400 నీకు వర్త్ అనిపిస్తుంది. ప్రతిరోజు వచ్చి గో కార్టింగ్ అంటే కష్టంలే కానీ నెలకొకసారి అలా వచ్చినప్పుడు పర్వాలేదు, పెట్టొచ్చు అనిపించింది. అందులోనూ ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ మా ఫ్రెండ్ వంశీగాడు కూడా మొత్తానికి ఒక సాహసం చేశాడు. వద్దు వద్దు వెళ్ళను అనుకుంటానే గో కార్టింగ్ రైడ్కి వాడు కూడా ఓకే అన్నాడు. మా వాడు చాలా కష్టపడి అటు ఇటు మొత్తం చేసి ఒక 2 రౌండ్లు వేసాడు. మొత్తానికి మాకు ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ వచ్చింది గో కార్టింగ్కి. దాని తర్వాత బౌలింగ్కి వెళ్ళాము. కొంచెంసేపు అక్కడ ఆ బౌలింగ్ గేమ్ ఆడుకొని దాని తర్వాత పక్కనే ఉన్న చిన్న చిన్న గేమ్స్ కూడా అలా చూసేసి ఇక మళ్ళీ వెంటనే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఇది ఫ్రెండ్స్, ఒక వీకెండ్లో ఇలా మా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అలా వన్ డే అలా స్పెండ్ చేశాం. సో మార్తల్లి ఎవరికైతే దగ్గరలో ఉంటుందో వాళ్ళంతా కలిసి ఒక వీకెండ్ని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే దెన్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. వీడియో అయిపోయింది, ఇక సౌండ్ ఏమి రాదు. సో ఇక్కడ దాకా చూసావు కదా, ఒక లైక్, ఓ షేరు, ఓ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా మరి.